అందరికీ నమస్కారం. వెల్కమ్ టు STU Hangama ఛానల్. డాక్టర్ మధురిమా రెడ్డి కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి షోకి ఇంటరాక్టివ్ షోకి ఈ రోజు ఇప్పటి వరకు మీరు చాలా విన్నారు. హెల్త్ టాక్స్ లో, ఇన్ఫర్మేటివ్ టాక్స్ లో ఇంప్లిమెంటేషన్ టూల్స్ చాలా ఇచ్చాం మేము. సో దాంట్లో మీరు నిన్న డైటీషియన్ ఎలా చెప్పారో మీకు తెలుసు. సో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా విన్న తర్వాత 24 hours లోపల ఇంప్లిమెంట్ చేయకపోతే అది మైండ్ లోంచి వెళ్ళిపోతుంది. సో అందుకోసమే ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేస్తేనే మనం రిజల్ట్స్ చూస్తాము. సో ఈ రోజు మన సెషన్ లో బ్యాట్లింగ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ దాని గురించి మాట్లాడబోతున్నాము. ఈ వర్డ్ క్యాన్సర్ అని అంటానే మనము ముందు కూడా చూసాం, డాక్టర్ మణిక్ గారు ఆంకాలజిస్ట్ స్పీకింగ్ అబౌట్ క్యాన్సర్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ రోజు బ్యాట్లింగ్ విత్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనము వింటూనే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, తర్వాత వాళ్ళు దాంట్లోంచి బయటకు ఎలా వస్తారు, అది కూడా క్యూరబులా లేదా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీ, ఈవెన్ సుసైడల్ కూడా చాలా మందికి వస్తుంది ఆ టైంలో. సో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురవుతారు. సో ఇవన్నీ చాలా మంది ఉమెన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లం అవుతున్నాయి, తర్వాత హస్బెండ్ కోఆపరేటివ్ ఉండటం లేదని, వాళ్ళలో సెక్షువల్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ క్లయింట్స్ దీనిలో సతమతం అవుతూ చాలా మంది నా క్వశ్చన్స్ పంపించారు. మ్యామ్ మీరు దీని గురించి మాట్లాడండి, మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా మేము తెలుసుకుంటాము అనేసి. సో అందువల్లనే ప్రత్యేకంగా మీకోసం ఈ సెషన్ చేశామండి. సో మీరు దీంట్లో మేము చెప్పేటివన్నీ లైవ్ ప్రూఫ్స్. సో మీరు టూల్స్ అండ్ టెక్నిక్స్ తీసుకొని అందరూ ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నా. నేను వన్స్ అగైన్ నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. నేను డాక్టర్ మధురిమా రెడ్డి, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్ అండి. అండ్ నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రొఫెషన్ లో. సో నేను ఐఎమ్ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అనురాధ గారు ఫ్రమ్ వరంగల్. షీఈస్ అ ప్రొఫెసర్ ఇన్ డీమ్డ్ యూనివర్సిటీ. ఆవిడ కూడా నాతో పాటు డిస్కస్ చేస్తారు. ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఆవిడ లైఫ్ స్టోరీ చెప్తారు, మీతో షేర్ చేసుకుంటారు. సో ఓవర్ టు అనురాధ గారు. అనురాధ గారు, యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నమస్కారం అండి. I am Dr. Professor B.S. Anuradha and I am the Dean of Faculty of Sciences in Chaitanya Deemed to be University, former principal of the same college, and I have been నేను ఈ కాలేజ్ లో ఆల్మోస్ట్ 26 years నుంచి పనిచేస్తున్నాను. And I can say I am a cancer survivor. Thank you so much Anuradha garu for being with me today for this session. సో మనము స్టార్ట్ చేద్దాం. ఈ అనురాధ గారు, క్యాన్సర్ అనే వర్డ్ వింటూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో ఒక ఫియర్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ వర్డ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అవుతూనే వాళ్ళలో ఒకలాంటి భయం వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అన్సర్టనిటీ వస్తుంది. వాళ్ళు ఆ మినిట్ లోనే అనుకుంటారు, ఇంకా ఫియర్ ఆఫ్ డెత్ వచ్చేస్తుంది మైండ్ లో. ఈ రకరకాల సతమతం అవుతూ ఫీలింగ్స్ ఎక్కువ అక్యూట్ ఇస్తున్నాయి వాళ్ళలో, స్ట్రెస్ భావం. సో మీరు యాజ్ క్యాన్సర్ సర్వైవ్ అయ్యారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి. సో దాని పరంగా మీరు ఐ వాంటెడ్ యూ అండ్ మీరు కాకుండా ఇంకా గౌతమి గారు కూడా యాక్ట్రెస్, ఫేమస్ యాక్ట్రెస్. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఈవెన్ డాక్టర్స్ అయినా కూడా తను ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎలా హౌ షీ హస్ కమ్ అవుట్ అండ్ షీ ఇస్ లైవ్ గివింగ్ షోస్ అండ్ టెలింగ్ పీపుల్ అవేర్నెస్ ఆఫ్ ఇట్. అలా ఇప్పుడు మీతో కొన్ని మాట్లాడబోతున్నానండి నేను. లైక్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటండి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, హౌ షుడ్ ఉమెన్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్? కెన్ యూ షేర్ యువర్ లైఫ్ స్టోరీ అనురాధ గారు? ఎస్, యాక్చువల్లీ నా లైఫ్ చాలా సాఫీగా సాగిపోతూ ఉండేది. దే వాజ్ నో ఏం ఒడుకు దొరుకుడు లేకుండా చాలా బాగా సాగిపోతుండేది. ఇన్ ద ఇయర్ 2009 నాకు ఎందుకో బ్రెస్ట్ లో లంప్ లాగా అనిపించింది. మామూలుగా ఫస్ట్ నేను చాలా ఇగ్నోర్ చేశాను, ఎందుకంటే బికాస్ బోత్ ఐ హ్యావ్ 2 sons, both I had normal delivery, everything was going on well. సో ఆ థాట్ రాలేదు దట్ ఇట్ మైట్ బి క్యాన్సర్ అని. బట్ ఎనీవే, బికాస్ చాలా మటుకు ఈ అవగాహన ఉంది కాబట్టి నేను వెళ్ళి డయాగ్నోస్ కి వెళ్ళాను. ఐ వెంట్ ఫర్ ఏమంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇద్దరికి నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను. సో అందుకని ప్లస్ ఎక్కడ కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ఎక్కడ లేకుండే. సో ఆ థాట్ రాలేదు. నేనేమనుకున్నానంటే ఏదన్నా ఎడిమానో లేకుంటే ఏదన్నా గడ్డలాగుందేమో అనుకున్నాను. బట్ వన్స్ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ మ్యామోగ్రామ్ చేసినప్పుడు కానీ నాకు తెలియలేదు దట్ ఇట్ వాస్ ద బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఈస్ స్లోలీ డెవలపింగ్. అండ్ ఆఫ్ కోర్స్ క్యాన్సర్ అన్న పాటికే మనకు తెలుసు కదండి, ఈవెన్ దో వీఆర్ ఎడ్యుకేటెడ్, ఇట్ ఈస్ లైక్ వాట్ యు కాల్ సునామీ ఇన్ ఓషన్ అన్నట్టు. For 2-3 days నాకు అసలు డైజెస్ట్ కాలేదు. వై మీ, నాకెందుకు వచ్చింది అని
చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను. బట్ దెన్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. నథింగ్ టు హ్యావ్, ఏం కాదు, మనము ఫార్వర్డ్ వెళ్దాము, మనకు దీనికి డయాగ్నోసిస్ ఉంది కదా, దీనికి సర్జరీ ఉంది కదా అని మేము వి వెంట్ టు దట్ హాస్పిటల్. అండ్ ఐ హ్యాడ్ మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, డాక్టర్ రఘురామ్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. ఈజ్ అ వెరీ వెల్ నోన్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్. సో ఆయన నాకు చూసి ఫస్ట్ థింగ్ వాస్ కౌన్సిలింగ్ విచ్ వాస్ గివెన్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ యు ఆర్ ఆల్సో డూ. బికాస్ బిఫోర్ వి దేనికన్నా సర్జరీకి పోయే ముందన్నా దేనికన్నా కానీ ఫస్ట్ ఎస్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనేది హాఫ్ ఆఫ్ ద డిసీజ్ అక్కడే వెళ్ళిపోతుంది. సో 2009 సెప్టెంబర్ లో నాకు సర్జరీ అయింది. సర్జరీ తర్వాత 4 కీమోస్ తీసుకోమన్నారు. ఎందుకంటే ఇంకొక దగ్గర కూడా ఒక స్మాల్ పాయింట్ లంప్ ఉంది, అందుకనే హోల్ బ్రెస్ట్ తీసేయాలన్నారు. అంటే మ్యాసెక్టమీ చేశారు నాకు. ఆ తర్వాత 4 కీమోస్ తీసుకున్నాం. సో ఈ కీమోస్ తీసుకున్నప్పుడు కూడా నేను సాటర్డే కీమో తీసుకునేదాన్ని, సండే రెస్ట్ తీసుకొని మండే మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఐ డోంట్ వాంటెడ్ టు ఫీల్ ఇంట్లో ఉంటే మళ్ళీ వేరే డిప్రెషన్ లో ఉంటుంది, కాలేజ్కి వెళ్తే కొంచెం ఏమంటారు పనిలో పడి ఇది ఉంటుంది. నా కొలీగ్స్ కానీ నా మేనేజ్మెంట్ కానీ చాలా హెల్ప్ చేశారు. అంటే సర్జరీ అయినాక కొంచెం చెయ్యి లేసేది కాదు, ఎందుకంటే అక్కడ స్టిచెస్ ఉండే. సో దానికోసం వాళ్ళు క్లాసెస్ కూడా నాకు కిందనే అరేంజ్ చేయడము. లైక్ నెక్స్ట్ క్లాస్ అయిపోయినాక ఐ యూస్ టు కమ్ హోమ్ టు టేక్ రెస్ట్. మై మదర్, మా అమ్మ ఉండేది ఇంట్లో, షీ యూస్ టు హెల్ప్ మీ. మై చిల్డ్రన్ ఎస్పెషలీ ఎప్పుడు కూడా ఏమంటారు అదొక జబ్బు నీకేదో అయిపోతుంది అని కాకుండా పాజిటివ్ గా నాతో డీల్ చేశారు. సో దట్ అది చాలా హెల్ప్ చేసింది నాకు టు గో ఫర్దర్. అందుకనే నేను మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఆ బరిన పడ్డారో వాళ్ళకు కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ గివింగ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఒక సొల్యూషన్ లాగా వచ్చేస్తుంది. అంటే you understood that and you felt depressed and you felt very low, terribly stress and anxiety lo unnaru, because I have seen you live on how you are going through. So ఆ time లో నుంచి వచ్చినారు, after counseling you are mentally prepared and emotionally you are accepting it. So అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేశారు. అవునండి. So what all stages you have gone through? అంటే మీ పర్సనల్ లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటారు. It was a love marriage for you? Yes, mine was a love marriage. అదే చెప్తున్నాను కదా, it was like a fairy tale story. So love marriage, the man I loved, and then I had 2 very beautiful, handsome children. So anta safiga nice job satisfaction undindi, everything was going on. So alantappudu oka naakenduku vachindi ane first depression elindi. నేను ఏం తప్పు చేశాను, నాకే ఎందుకు వచ్చింది అని. కానీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో నేను ఐ రియలీ అప్రిషియేట్, మీరు కూడా చాలా కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు, బికాస్ అది చాలా హెల్ప్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద యాంగ్జైటీ విచ్ యూ హ్యావ్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా, ఆ డాక్టర్ అయితే అన్నారు, మా మదర్ కూడా సేమ్ ఇదే ఉండింది. హీ ఇంట్రడ్యూస్ మీ టు హర్ saying that she is also a cancer survivor అని చెప్తే ఎంతో ధైర్యం వచ్చింది అప్పుడు టు గో త్రూ. అఫ్ కోర్స్ కీమోస్ ఉన్నప్పుడు ద యూజువల్ ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఐ టుక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ సైడ్. నేనేమనుకున్నానంటే ఎస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్. క్యాన్సర్ ఈస్ నాట్ గోయింగ్ టు, ఇట్ మైట్ హ్యావ్ స్టార్టెడ్ ద ఫైట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ఇట్ అని స్టార్ట్ చేశాను. సో అలా కీమో తీసుకున్నప్పుడు కూడా నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఐ హ్యాడ్ ఆల్ ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్, లాస్ ఆఫ్ హెయిర్ అంత ఉండేది. బట్ మై children, my husband, they were so encouraging. When all my hair was lost, they started చెప్పేవాళ్ళు పర్సెస్ కంబక్తా లాగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని. So of course that played a very very important role in I overcoming. It's almost 10 years by 2020. It's almost 10 years and I used to take one drug for all these 10 years and the doctor మొన్ననే ఇంకా స్టాప్ చేయొచ్చు అని చెప్పారు నాకు. But every year I go for a checkup. So what do you suggest for the family members? Now the question is, entire family is supporting me, chala supporting me, husband nunchi unnindi. And now a lot of women keep telling us that clients ela maatladtarante ma sexual relationship affect avutundi because of this all things, and they are feeling terribly insecure in the relationship and all the things. What do you suggest to such women? First thing I suggest is any woman who is above 40, irrespective
హెల్త్ ఎలా ఉన్నా కానీ షీ హ్యాస్ టు గో ఫర్ అ చెకప్. మ్యామోగ్రామ్ లో ఎంత చిన్న సూక్ష్మంగా ఉన్నా కానీ కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఈస్ ఇట్ ఈస్ అ క్యూరబుల్ క్యాన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ ఎర్లీ. ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో కూడా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఓవర్కమ్ ఇట్ బికాస్ యూ రిమూవ్ ద బ్రెస్ట్, యూ గో ఫర్ కీమో తీసుకో, రేడియేషన్ తీసుకున్నాక యు ఆర్ ఫిట్ అండ్ ఫైన్. ఓన్లీ థింగ్ ఈస్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను చాలా మందికి దట్ ఎస్పెషలీ విమెన్ హూ ఆర్ 40, మా స్టూడెంట్స్ కానీ లేకుంటే ఈవెన్ హస్బెండ్స్ కూడా ఏమంటానంటే, ఒక బర్త్డేకి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఒక చీర కొనే బదులు గో ఫర్ అ మ్యామోగ్రామ్. ఎర్లీ డిటెక్షన్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ సేవింగ్ హర్ లైఫ్. నో ఉమెన్ షుడ్ డై ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, షీ షుడ్ ఓన్లీ డై వెన్ షీ ఈస్ ఓల్డ్. దట్ ఈస్ అది ఆ మోటోతో వెళ్ళాలి. సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి డిటెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డిటెక్ట్ అయింది అని అనుకోండి, చాలా సపోర్ట్ ఇవ్వాలి. దే హ్యావ్ టు టెల్, అంటే వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ కౌన్సిలర్సే. ఎస్, నువ్వు దీంట్లో నుంచి బయటకు వస్తావు, నువ్వు దీంట్లో నుంచి జయిస్తావు అంటే అది చాలా బలం ఇస్తుంది వాళ్ళకి. ఎమోషనలీ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది వాళ్ళకి. సో వీ డూ క్లయింట్ కి ఒకటే కాకుండా ద పర్సన్ హూ సఫరింగ్ విత్ దిస్, వాళ్ళకి ఒకటే కాకుండా మేము ఎంటైర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళ కిడ్స్ కి, వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఇన్ లాస్ కి, ఎవ్రీబడి. వాళ్ళు మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు పర్సన్ తో అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ దట్ పర్సన్ గోయింగ్ త్రూ, ఇట్స్ అబౌట్ హౌ ఎవ్రీబడి విల్ రిసీవ్ హర్ ఇన్ దట్ స్టేజ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ అది కాకుండా ఇట్స్ మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ మోర్ అబౌట్ మెంటల్ అండ్ ఎమోషనల్. సో స్టార్టింగ్ టైమ్ లో ఫిజికల్ అని అనుకుంటుంటారు కానీ ఇట్స్ అబౌట్ long lasting relationships. And why I asked you this question is, a relationship forever, it will stay only when they have the bonding of the emotional and mental bonding strong ga unteni. So ee situation, if a woman, they say that I am feeling terribly insecure about my man and my husband, all the things ante they have not built stronger relation in the bonding of emotions. Only there was only the physical relation between them, that's all, a sexual relationship maatrame. Most important for woman and man, husband and wife, when they have to build the beautiful relationship with the emotions foundations lo unnappudu, definitely sex anedi oka part chestundandi life lo. Kani most important is emotions and how you define each other, how you love, respect each other, and dantlo kudina love and prema, sex will be chala, it is a purity of everything. Ala untadi. Atlant relationships vallane ee any cancer, ilanti cancer, breast cancer mainly vachinappudu, woman will get lot of strength from husband and the family, entire family. And power of emotion, power of affirmations అని నేను చెప్పానండి ఫస్ట్ సెషన్స్ లో. పవర్ ఆఫ్ అఫర్మేషన్స్ అంటే వాట్ యు టాక్ డ్యూరింగ్ దట్ టైం. ఇప్పుడు అనురాధ గారు కూడా మీరు అందరూ వింటున్నారు, అనురాధ గారు కూడా చెప్తున్నారు. సో హౌ షీ ఫెల్ట్, వై మీ అని 3-4 days ఆవిడ బాధపడ్డారు. బికాస్ అనురాధ గారు చాలా బ్యూటిఫుల్ పర్సన్ అండి. మీరందరూ అసలు నేను ఐ వాజ్ సీయింగ్ హర్ సిన్స్ లాంగ్ టైమ్. షీ వాజ్ అ స్టన్నింగ్లీ అమేజింగ్లీ బ్యూటిఫుల్ ఉమెన్. సో హైట్, వెయిట్ గానీ, ద వే ద కలర్ గానీ, కాంప్లెక్షన్ గానీ, హెయిర్ గానీ, అట్లాంటి అమ్మాయికి అలా వచ్చినప్పుడు సడన్లీ వెన్ షీ హర్డ్ ఫర్ సమ్ టైమ్, అట్లీస్ట్ 1 or 2 days, దట్ ఈస్ వెరీ న్యాచురల్. గోయింగ్ త్రూ లైక్ ఈవెన్ గౌతమి గారైనా ఒక యాక్ట్రెస్, ఒక పబ్లిక్ ఫిగర్, ఆవిడకి అలా వచ్చినప్పుడు వై మీ, ప్రాక్టికల్లీ యూ నీడ్ టు. ఇప్పుడు వై మీ అని ఎప్పుడు ఆలోచిస్తూ ఏడుస్తుంటే ఏం రాదండి, వచ్చింది ఆల్రెడీ, వీఆర్ డయాగ్నోస్డ్, ఇలా వచ్చింది అని అంటే ఆ రోజు నుంచి మన థింకింగ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సొంత వైద్యాలు చేయకండి. వీఆర్ ఆల్ దేర్. సైకాలజిస్ట్ ప్రొఫెషనల్లీ ఉండేవాళ్ళు, మీరు కమ్ అండ్ మీట్ దెమ్, మీ ఆంకాలజిస్ట్ మీట్ కండి, వచ్చి మీట్ అయ్యి గైడెన్స్ తీసుకోండి. సొంతం మీరే చేసుకోకండి, అన్ని గైడెన్స్ తీసుకోండి. యూ నీడ్ టు హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అది మీరు ఎలా మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఆ టైంలో, ఎంత సెల్ఫ్ లవ్ ఇవ్వాలి ఆ టైంలో మీకు, మీరు ఎంత హీలింగ్ ప్రాసెస్ మీరే సెల్ఫ్ లవ్ లో చేసుకోగలరు అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా అవేర్నెస్, ఇది వచ్చింది. ఇప్పటి నుంచి మనం ఎలా వెళ్ళాలి జర్నీలో, ఈ రోజు నుంచి నేను ఎలా ఉండాలి, నా థింకింగ్ ఎలా, నా సెల్ఫ్ లో ఉండాలి, నా అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, ఏం ఫుడ్ తినాలి, నా జర్నీలో అందరూ ఎలా ఉండాలి నాతో పాటు అని కూడా మీరు చెప్పాలి. మేబీ సమ్ డేస్ మీరు చాలా లోగా ఫీల్ కావచ్చు, ఆ రోజు యూ నీడ్ టు టెల్ టు పీపుల్ దట్ యూ నీడ్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ టుడే ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ లో, ఐ వాంట్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇలా కూడా చెప్పచ్చు, దర్ ఇస్ నథింగ్ రాంగ్, అలా చెప్పడం తప్పేం లేదండి. మీకు యూ వాంటెడ్ దట్, సో యూ కెన్ టెల్ దెమ్ దట్. ఇలా మీరు నన్ను అర్థం చేసేసుకోవాలి. చాలా మంది ఉమెన్ ఇది ఫేస్ చేస్తారు అనురాధ గారు, వాళ్ళకి ఏదైనా లేకపోతే మనము మన హస్బెండ్, మన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఇంట్లో అనుకుంటారు. అది నేను అందరికీ ఉమెన్ కి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వెన్ యువర్ మ్యాన్ విల్ నాట్ బి గుడ్, ఏమైనా వచ్చింది హెడ్ ఏక్ అంటే మీ హస్బెండ్ కి,
మీకు తెలుసు, మీరు తీసుకెళ్లి అమృతాంజనం రాయడము, టాబ్లెట్ ఇవ్వడము, గ్లాస్ తీసుకెళ్లి వాటర్ ఇవ్వడము, ఇలాంటివి మీరు చేస్తారు. బికాజ్ ఉమెన్ సైకాలజీ అలా ఉంటుంది, వాళ్ళ థింకింగ్, వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. సో మెన్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్. వాళ్ళకి ఇప్పుడు మీకు బాగాలేదు, యాజ్ అ ఉమెన్ యూర్ నాట్ వెల్, సో మీరు చేసేదే ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు మీరు, బికాస్ మీ థింకింగ్, మీ ప్రాసెస్ అలా ఉంటుంది కాబట్టి మైండ్. వాట్ దే డూ ఇస్ టాబ్లెట్ తిను అని చెప్తారు. వాళ్ళు టాబ్లెట్ వెళ్ళి ఎత్తికి తీసుకొని వచ్చే వాళ్ళు వెరీ రేర్ ఉంటారండి, చాలా తక్కువ శాతం ఉంటారు వాళ్ళు. ఎనీ కంట్రీలో అండి, ఎక్కడైనా కూడా ఈ ఎంటైర్ వరల్డ్ లో, ఇండియా, మన ఏపీ అవ్వచ్చు, కానీ ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఐఎమ్ స్ప్రెడ్ అక్రాస్, సో ఎనీవేర్ మెన్ సైకాలజీ లాగే ఉంటుంది. మేబీ సమ్ పర్సంటేజ్ మే గివ్ ద టాబ్లెట్, గ్లాస్ నీళ్ళు టాబ్లెట్ తీసుకొస్తారు, కానీ కొంతమంది మాత్రం నీ టాబ్లెట్ తినేస్తే, టాబ్లెట్ తిన్నావా అని అడుగుతారు. నేను అమృతాంజనం రాస్తాను ఇలా అని వాళ్ళకు ఉంటుంది మైండ్ లో. కానీ వెన్ యు ఆర్ నాట్ వెల్, యూ షుడ్ అండర్స్టాండ్ మెన్ సైకాలజీ. ఫర్ దెమ్ నువ్వు టాబ్లెట్ తిన్నావు అంటే అంత చెప్పేసినట్టు లెక్క, వాళ్ళ ప్రాసెస్ అలా ఉంటుంది మైండ్. సో మెన్ ఆర్ డిఫరెంట్ ఉమెన్ సైకాలజీ. సో ఇప్పుడు మీకు ఏం కావాలనేది మీరే అడగాలి మీ హస్బెండ్ ని. ఇంట్లో అందరికి మీరే చెప్పాలి, వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మీ ఎమోషన్స్. ఐ వాంట్ దిస్ సపోర్ట్ ఫ్రమ్ యూ, దిస్ ఇస్ వాట్ ఐ త్రూ, సో ఐ డోంట్ వాంట్, ఐ ఫీల్ హర్ట్ వెన్ యూ టెల్ మీ లైక్ దిస్ అని చెప్పాలి. అది ఎక్స్ప్రెషన్ కావాలి ఉమెన్ లో. మిమ్మల్ని అర్థం చేసుకుంటారో లేదా అని అంటుంటారు, కానీ మీరు మాట్లాడితే కదండి అర్థం చేసుకోవడానికి, మీరు చెప్తే కదండి అర్థం చేసుకోవడానికి. సో అది ఇంపార్టెంట్ చాలా. సో ఫస్ట్ మీలో మీరు చూడండి ఇలాంటివి, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ మీకు ఉండాలి దీంట్లో చేయడానికి. ఇలా తర్వాత అనురాధ గారు, యాక్చువల్లీ మీకు ఇప్పుడు మీకు అనిపించింది కాబట్టి వెళ్ళారు, అదర్వైజ్ 30 నుంచి ప్రతి ఒక్క ఉమెన్, సో దే హ్యావ్ టు గో త్రూ దిస్ మామోగ్రఫీ. 40 years తర్వాత, not before 30. ఒకవేళ ఎవరికన్నా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ కానీ, సిస్టర్ కి కానీ, లేకుంటే మదర్ కి కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా 40 years ఇర్రెస్పెక్టివ్, వన్స్ ఇన్ అ ఇయర్ దే హావ్ టు గో ఫర్ చెకప్. అంటే మామూలుగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవచ్చు. మనం స్నానం చేసినప్పుడు ఏదన్నా లంప్ ఉన్నా, లేకుంటే ఇన్వర్టెడ్ నిప్పులు ఉన్నా, ఏదన్నా డిశ్చార్జ్ ఉన్నా, అది నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మటుకు ఎస్పెషలీ ఇన్ రూరల్ ఏరియాస్ ఏమంటా అంటే ఇట్స్ సంథింగ్ కన్సర్న్ విత్ బ్రెస్ట్ కదండి, దే ఫీల్ ఇట్ బిట్ కొంచెము నామోషి ఎక్కువ. దాని గురించి మాట్లాడాలి అని అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా కొంచెం నామోషి ఎక్కువ. సో అందుకనే నేను ఈ ఏమంటారు, నేను కొంచెం ఉషాలక్ష్మి ఫౌండేషన్ కి అసోసియేట్ ఉన్నప్పుడు మేము ఆశా వర్కర్స్ అందరికి ఈ ఏమంటారు అవగాహన సదస్సు లాగా పెట్టాం. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ అంటే కొంచెం వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళందరితో కొంచెం పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్లకు కొన్ని బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ ఎలా చేయాలి, లేకుంటే ఏదన్నా మార్పు వస్తే చెప్పడము, ఏమంటారు దాచిపెట్టకుండా ఉండడము. బ్రెస్టే కదా, చాలా మటుకు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మామూలుగా చూస్తుంటామే జ్వరమే కదా వెళ్ళిపోతుందిలే, ఇది కూడా అలాగే వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో గనక డిటెక్ట్ అయితే 100% క్యూర్ ఉందండి. దిస్ ఈస్ వన్ క్యాన్సర్ విచ్ ఈస్ వెరీ, అంటే క్యూరబుల్ అనేది ఇది ఒక క్యాన్సర్ అన్నమాట. అదే మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, దిస్ విల్ లీడ్ టు మల్టీ ఆర్గన్ ఫెయిలియర్. So there are people who have died due to this because ఆ టైంలో డిటెక్ట్ కాకుండా 4th stage కి వెళ్ళిపోయి వేరే ఆర్గన్స్ కి వెళ్ళిపోవడం మాత్రం కష్టమైపోతుంది. సో దీనిలో ఎగ్జామినేషన్ లో ఎనీ పర్టికులర్ థింగ్ యూ సజెస్ట్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ ఉమెన్, ఎనీ పర్టికులర్ థింగ్ చెప్తారా మీరు? మామూలుగా ఎవ్రీడే వారానికి ఒక్కసారన్నా ఒక్క రోజు స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే బెటర్. అంటే కంప్లీట్ గా ఎక్కడన్నా లంప్ ఉందా, ఏదన్నా గడ్డలాగా అనిపిస్తుందా అనేది చూసుకోవడం బెటర్. అయినాక మాత్రం కంపల్సరీ మ్యామోగ్రామ్ అనేది, డిజిటల్ మ్యామోగ్రామ్, ఇప్పుడు అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో డిజిటల్ మ్యామోగ్రామ్ వచ్చింది. దానికి కొంతమంది అపోహలు ఉన్నాయి, ఏదో బాగా నొప్పి పెడుతుంది అది, అట్లాంటివి ఏం లేవండి. మామూలుగా లేడీసే చేస్తారు ఈ మ్యామోగ్రామ్స్ కూడా. సో అది అక్కడ కూడా మనకేమి ఏమంటారు నామోషి పడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు అన్ని ప్లేసెస్ లో లేడీసే చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఏదన్నా చిన్న ఏదన్నా లంప్ ఉన్నా ఏదున్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ కావడం మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది ఒకవేళ పాజిటివ్ వచ్చినా కానీ పాజిటివ్ గానే తీసుకోవాలి మనం. అది ఏ క్యాన్సర్ అయినా పర్వాలేదు. పాజిటివ్ అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకేం కాదు, నేను జయిస్తాను అనుకొని ముందుకు వెళ్ళిపోవాలంతే. సో ఈ ట్రీట్మెంట్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందండి? అంటే అది డిపెండ్స్.
కొంతమందికి ఏమో సర్జరీ అయినాక కీమో ఇస్తారు, కొంతమందికి కీమో ఇచ్చినాక సర్జరీ చేస్తారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందండి. నాకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకళ్ళకు ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకళ్ళకు ఉండకపోయి ఉండొచ్చు. సో కొంతమందికి 4 సెషన్స్ ఉంటాయి, కొంతమందికి 8 కీమోస్ ఉంటాయి, కొంతమందికి 12 కీమోస్ ఉంటాయి, కొంతమందికి రేడియేషన్ ఉంటుంది. సో అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బయాప్సీ ఆఫ్ ద క్యాన్సర్ మెటీరియల్. సో అది ఆపరేషన్ తర్వాత లేకుంటే మ్యాసెక్ట్ అది డాక్టర్ విల్ డిసైడ్. నాకు నాలుగు కీమోస్ ఇచ్చారు కాబట్టి ఇంకొకళ్ళకి కూడా అన్నే ఇస్తారు అనేది మాత్రం ఉండదు. It will depend on person to person. And the severity also what going on. Correct. So after that, women health care, according to you, what should be the particular things they have to take care? ఎస్పెషలీ ఈ కీమో అంటే ఇన్ కేస్ సంబడి పాజిటివ్ వచ్చి మ్యాసెక్టమీ అయ్యో లేకుంటే లంపెక్టమీ అయ్యో కీమో తీసుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు బాగా పాటించాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట ఫుడ్ ఎక్కడ తినొద్దు, ఎందుకంటే కీమో వల్ల కొంచెము సో ఇమ్యూనిటీ అనేది కొంచెము ఏమంటారు ఫాల్ అవుతుంది, ఎందుకంటే అలాంగ్ విత్ ద క్యాన్సర్ సెల్ ఇదైపోతాయి. కాబట్టి చాలా మటుకు కీమో తీసుకున్నప్పుడు ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఇప్పుడు మనం క్వారంటైన్ లో ఎలా హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నామో అప్పుడు కూడా హోమ్ మేడ్ ఫుడ్ ఇంక్లూడింగ్ వాటర్. బయటికి వెళ్ళినా కానీ ఒక వాటర్ బాటిల్ మనమే తీసుకెళ్ళడము, ఈటింగ్ ఫ్రెష్ గుడ్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు, మోస్ట్లీ వాట్ యు కాల్ ఫుడ్స్ విచ్ గివ్ యూ లాట్ ఆఫ్ ఏమంటారు బ్లడ్ system, immune power like beetroots, pomegranates, any seasonal fruit you can eat. Akkada kuda diet restrictions that you need to totally avoid when you're going through this chemo period lo gaani. You can eat anything whichever you like. You can eat anything whichever you like. Maamuluga chemo తీసుకున్నప్పుడు you don't feel like eating during first 1 week, బాగా nausea ఉంటుంది, but అప్పుడు కూడా the doctor suggests that we have to eat. You eat any good food whichever you like, seasonal fruits, vegetables, juices, anything you can. Non-veg వాళ్ళు non-veg తీసుకోవచ్చు, there is no restriction. ఈ టైంలో ఇది తినొద్దు, ఈ టైంలో ఇది తినొద్దు అనేది మాత్రం ఎలాంటిది లేదండి. Take good balanced food. And end date మీకు almost ఒక 2-3 years పట్టింది మీరు ఇలా రావడము, everything on that. అవునండి. So that particular time, what was your own talk to yourself? మీరు ఎలా మీ పట్ల మీరు కేర్ తీసుకున్నారు, సెల్ఫ్ కేర్ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు సపోర్ట్ ఇవన్నీ మీకు బాగున్నాయి, అన్ని ఉన్నాయి, మీ మైండ్ అండ్ మీ థింకింగ్ ఎలా, how did you manage your own emotions and your own self? That's what first thing I thought, that this is something which I have to overcome, because my children were very young that time. I said no, I have to fight against this. నేను అది ఓవర్కమ్ కావాలి. నేను ఓవర్కమ్ కావాలంటే I have to have a positive approach in myself. వేరే సపోర్ట్ సిస్టమ్ కాకపోయినా కానీ నా సొంతంగా నేను ఓవర్కమ్ కావాలి, అంతేగాని వాళ్ళంతా సపోర్ట్ చేసి నేను కృంగిపోతే అక్కడ వచ్చేది ఏం లేదు. సో ఐ హ్యాడ్ టు ఓవర్కమ్. అందుకనే నేను కీమో ఉన్నా కానీ కాలేజ్కి వెళ్ళేదాన్ని, బికాస్ కాలేజ్లో విత్ ద స్టూడెంట్స్ అండ్ విత్ మై క్లాసెస్ యూ ఫర్గెట్ వాట్ ఈజ్, కొంచెం సేపు మనకు ఆ వరల్డ్ లో నుంచి బయటకు వస్తాం. అండ్ అఫ్ కోర్స్ ఐ యూస్ టు గో ఫర్ రెగ్యులర్ వాక్స్, what you call watch all cartoons or comedy shows, read books. So it was only thing is chemo తీసుకున్న 1 week కి కొంచెము లోగా ఉండేది, ఎందుకంటే nausea ఉండేది, hair fall ఉండేది. But even when I lost all my hair also, the support system which I got from my parents and from my family was really very good anamata. So ఎవరు కూడా they used to come and see me just to encourage me, అంతేగాని ఏదో ఈమెకు అయిపోయింది అని వచ్చి చూసేవాళ్ళు కాదు. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. సో మామూలుగా క్యాన్సర్ వచ్చిందంటే you get so many people, relatives coming thinking that I'm going to die the next day. Sympathy type of kuda people with self-esteem, who have a very good self-esteem, ఈ sympathy seeking వాళ్ళు వచ్చి sympathy continuously they show, that also will bother. That also plays a very important role. You should have sympathy mongers. You should have somebody to encourage. ఏం కాదు నీకు వచ్చేస్తాను, నువ్వు దీన్ని జయిస్తావు అనే వాళ్ళు మనకు కావాలి. Now I want to tell to all women, sympathy and women men both, okay, sympathy and empathy ki huge difference undandi.
చాలా మంది రెండు వర్డ్స్ సేమ్ అనుకుంటారు. కానీ సింపతి అంటే ఏంటంటే అయ్యో పాపము అని చెప్పి అందరూ చెప్పడము, మనం కూడా అయ్యో పాపం. కొంతమంది నన్ను అందరూ సింపతి చూపించాలనుకుంటుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండే వాళ్ళు సింపతి ఎక్కువ అనుకుంటుంటారు. సీకింగ్, నాకు కావాలి, నాకు సింపతి, అందరూ నా పైన సింపతి చూపించాలి, నాకు ఇలా బాగాలేదు కదా అని అనుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే యు ఆర్ నాట్ రేసింగ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. మీ పట్ల మీకు ఒపీనియన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఎంపతి అంటే ఫీలింగ్ ద ఫీలింగ్ వాట్ యువర్ గోయింగ్ త్రూ. సో యు ఆల్ నీడ్ పీపుల్ టు హ్యావ్ యూస్ ఎంపతి. ఎంపతి మనం అందరం కోరుకోవాలి అందరి నుంచి. అంటే వాట్ వీఆర్ గోయింగ్ త్రూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అనే దాన్ని ఎంపతి అంటాము. సో ఎంపతి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ సింపతి. సో సింపతి ఎప్పుడు ఎవరు కూడా ఎక్కువ కోరుకోకూడదు ఎదుటి వాళ్ళ నుంచి. అయ్యో పాపం అనే ఫీలింగ్ ఎందుకండి? ప్రతి ఒక్క మనిషి, మనం అందరూ ఒకటే టైప్, మనం అందరూ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్. నేను వర్క్ షాప్స్ లో కానీ, ట్రైనింగ్స్ లో కానీ, కౌన్సిలింగ్ లో కానీ చాలా చెప్తాను. వీ ఆల్ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్ అండ్ గాడ్ మేడ్ us విత్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ చాలా పవర్ ఉంటుంది మనలో. అది పవర్ మనం ఎంత అన్లీష్ చేస్తామో అంత తెలుస్తుంది మన గురించి మనకు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నౌ టు ప్రివెంట్ దట్ దేర్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ ప్రివెంటింగ్, ఇది రాకుండా ఎలా చూసుకోవచ్చు అని ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే డూ యూ ఫీల్ దట్ అట్లా ప్రివెన్షన్ అనేది ఏం లేదండి. వి కెనాట్ ఏమంటారు, చెప్పలేము దట్ నీ వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాలేదు అని. ఓన్లీ థింగ్ ఈజ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే 30% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇఫ్ యూ సీ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో చూస్తే చాలా మందికి ఈ క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సోకుతా ఉంది. సో ఇట్ ఈస్ బెటర్, ప్రివెన్షన్ కంటే డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గో ఫర్ అ మ్యామోగ్రామ్ వన్స్ యు ఆర్ 40 years. మేక్ ఇట్ అ పాయింట్ ఎవ్రీ ఇయర్, ఈ పలానా 1 month ఒక 1 day యూ దానికోసమని మ్యామోగ్రామ్ చేపించుకొని, ఆఫ్ కోర్స్ అక్కడ నెగటివ్ రిజల్ట్ వస్తే ఇట్ ఈస్ బెటర్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇట్. బట్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఇట్, ఇట్ ఈస్ యూ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్. సో ప్రివెన్షన్ అనేది ఏం లేదు. ఓన్లీ అఫ్ కోర్స్ ప్రివెన్షన్ అంటే మేబీ వీ హ్యావ్ ద లైఫ్ స్టైల్స్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్. Food also is another factor. We are eating all what you call pesticide ridden food anna vastunnayi, so that is also might be the factor. Kan specific ga compulsory idi cheste prevent avutundi anedi matram ledandi. Okay, so anything else especially you wanted to tell to exclusively for men about it? Yes, that's what I'm saying. All men have to make it a point that if their wives or their mother or sister or anybody, whoever is 40 years, you take them for a mammogram examination at least once in a year. Make it a point. Mark it in your calendar that this is the day you are going to take them for the mammogram. Adokavela negative vachindi anukondi, well and good. But if God forbid positive vachindi anukondi, you can go for the treatment so that your dear ones, it might be your daughter, it might be your wife, it might be your మీ sister ఉండొచ్చు, లేకుంటే మీ mother ఉండొచ్చు, even grandmother ఉండొచ్చు, they will not succumb to this particular breast cancer. All women we have to of course leave the ఒక రోజు ఈ లోకం వదిలిపెట్టాలి, but we should not leave because of breast cancer. Exactly. Because even manaku chinna even headache వచ్చినా కూడా అది వరీ చేస్తుంది. People who are not understanding a positive approach towards themselves and how to deal with it అని. Like ఒక మనిషికి even భయం ఎక్కువ ఉంటే even ulcer కూడా trouble చేస్తుంది. అవునండి, కరెక్ట్. Fighter like a warrior, one has to lead the life. A warrior gut feeling of courage ఉంటే definitely they will all come out. For the best example, live example. So for all the audience across the globe now, ఇంకొక నేను ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఈవెన్ అనురాధ గారు కూడా వినొచ్చు ఈ ఎగ్జాంపుల్. అనితా మోర్జాని అని, ఇప్పుడు మీరు లైవ్ కూడా గూగుల్లో చూసుకోవచ్చు. అనితా మోర్జాని అని ఒక ఫిలిపియన్. సో తనకు ఆవిడకి ఆ టైంలో ఉన్న ఆవిడ వెన్ షీ వాజ్ గ్రోయింగ్ అప్, ఉమెన్ ఇలా చేయకూడదు అలా చేయకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్, అలా ఆర్థోడాక్స్ సో మచ్ ఉన్నాయంట వాళ్ళ ఆ టైంలో. సో షీ కుడ్ నాట్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ షీ వాజ్ సప్రెసింగ్ ఎవ్రీ ఎమోషన్. ఆవిడ సప్రెస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి షీ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ దాట్ అండ్ అన్ని సప్రెస్ చేసుకుంటూ అన్ని ఎమోషన్స్ మైండ్ లోనే పెట్టుకొని she was living a suppressed life, unhappy life ala unnindi. So ala perigin tarvata she got married and society gaani annitlo she was just suppressed. So she got married and she was not having a good happy married life. So her marital life was really trouble for her and she has come out of the marital life and tarvata divorce teeskoni tarvata konta kalam tarvata malli marriage cheskoni second marriage lo tarvata dantlo kuda tara koncham disturbances undi unhappiness unnindi.
సో ఇలా అన్ని ఎమోషన్స్ తను సప్రెస్ చేసుకుంటూ, ఎమోషన్స్ కమ్యూనికేషన్ కన్వర్సేషనల్ గా లేకుండా, రిలేషన్షిప్స్ లో అలా లేకుండా ఎవ్రీ సింగిల్ థింగ్ ఆమె సప్రెస్ చేసుకొని బాధపడుతూ ఉన్నారు. అలా ఉన్న టైంలో ఏమైంది, తర్వాత తనకు అడ్వాన్స్డ్ క్యాన్సర్ అని తెలిసింది. అడ్వాన్స్డ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సో తను ఫస్ట్ తనకు తెలియలేదు, వెళ్ళి చెక్ చేయించుకోవడం. తర్వాత నెగ్లెక్ట్ చేసిన తర్వాత వెళ్ళేసి తీసుకున్నారు ట్రీట్మెంట్. తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ తనకు ఏవి సరిగా పనిచేయడం లేదు. అన్ని చాలా అంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు. టూ మచ్ ఆఫ్ సప్రెషన్, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది దానిలో. చాలా డల్ అండ్ డిప్రెస్డ్ అండ్ ఫియర్ఫుల్ ఉన్నారు ఎప్పుడు. సో ఈ థాట్స్, నేను పవర్ ఆఫ్ అఫర్మేషన్స్ చెప్తుంటాను కదండి, ఈ థాట్స్ లో అన్నిట్లో నెగిటివిటీ ఉన్నాయి తనకు. సో ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు తనకు ఈవెన్ పక్కన హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఉన్నా కూడా డాక్టర్స్ అందరూ ఉన్నారు, అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. తను కోమాలోకి వెళ్ళారు. సో ఆ టైంలో తను కోమాలోకి వెళ్ళి, అప్పుడు ఆ కోమాలో తను షీ వాజ్ జస్ట్ కాన్షియస్ విత్ హర్ ఓన్ సెల్ఫ్. ఆ టైంలో తనకు కాన్షియస్ ఉన్నారు, బయట ప్రపంచంతో కోమాలో ఉన్నారు. అప్పుడు ఆవిడ, మేము ఎన్ఎల్పి లో చాలా చెప్తుంటాం, ఈ థెరపీస్ లో చాలా సబ్ కాన్షియస్ మైండ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చాలా చెప్తుంటాం దీని గురించి. ఎవ్రీథింగ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనకు అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇన్స్టలేషన్స్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తాం మనం ఆ టైంలో. సో ఆ దాంట్లో ఈవిడ తను అనుకున్నారంటే, తన లైఫ్ గురించి ఒకసారి అనుకున్నారు, రీక్యాప్ చేసుకొని తన లైఫ్ గురించి చూసుకున్నప్పుడు ఎప్పుడు తను ఎన్నో చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. ఎన్నో సప్రెస్ చేసుకున్నారు అందరి కోసం. సొసైటీ ఏమంటున్నారు, ఇంట్లో ఏమంటున్నారు, హస్బెండ్ ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నో చేయాలనుకొని ఏమీ చేయలేకపోయారు. సో అలా తను అన్ని సప్రెస్ చేసుకొని ఒక అన్హ్యాపీ లైఫ్ లో ఒక స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అలా రోజు రోజు బిల్డ్ అయింది తనలో. అదొక మేజర్ రీజన్. ఈవెన్ గౌతమి గారు కూడా, నాలో తెలియకుండా స్ట్రెస్ బిల్డ్ అవుతుందండి ఎవ్రీ టైం, నాకు ఉండే దాంట్లో జరిగే ఎవ్రీడే అప్ అండ్ డౌన్ లో లైఫ్ లో, అండ్ సో మెనీ స్ట్రగుల్ షీ హస్ ఫేస్డ్ అండ్ ఆల్. సో ఈ స్ట్రెస్ నాకు తెలియలేదు ఇలా వస్తుంది దీని వల్ల అనేసి. తనకు షీ ఫెల్ట్ దట్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హర్ ఇస్ గోయింగ్ త్రూ ఆల్ ఇస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో ఇలాగే ఈవెన్ అనితా మోర్జానీ గారు కూడా, షీ ఫెల్ట్ దట్ స్ట్రెస్ వాజ్ సో మచ్ బిల్ట్ అండ్ ఎవ్రీ డే వైజ్ బిల్డ్ అవుతుంది. తను ఎప్పుడు ఎవరితో కూడా చెప్పలేదు, తను మాలాంటి సైకాలజిస్ట్ ని మీట్ కాలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఎవరితో కూడా మనస్విప్పి మాట్లాడుకోలేదు. ఇప్పుడు వాట్ ఐ టెల్ ఆల్ ఉమెన్ ఇస్, ఒక సైకాలజిస్ట్ అంటే మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్ అండి. ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ అండ్ కోడ్ ఆఫ్ ఆనర్ కంప్లీట్లీ ఫాలో అయ్యే ట్రస్ట్ వర్తీ సైకాలజిస్ట్ లైక్ అస్ ఇస్ కంప్లీట్లీ యూ నీడ్ టు మీరే పెట్టుకునేసి మీరే సతమతం అవుతూ ఉండకూడదు. మీరు వచ్చి ఓపెన్ అప్ అయ్యి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సైకాలజిస్ట్ ఇస్ మోర్ దెన్ ఇంటిమేట్ ఫ్రెండ్. అలా మీరు జస్ట్ ఒక ఫ్రెండ్ తో, ఇంటిమేట్ ఫ్రెండ్, 100% ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అని అలా వచ్చి మాట్లాడాలి మీరు. అప్పుడు మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇఫ్ నాట్ ఎనీథింగ్, అట్లీస్ట్ యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ టాక్. అదే మనం ఫ్రెండ్స్ తో మాట్లాడలేము. ఫ్రెండ్స్ అంటే మీకంటే కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్, అంతకంటే ఎక్కువ తెలియదు కదా. పక్కన వాళ్ళతో, నైబర్స్, సొసైటీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడలేదు ప్రతి ఒక్కటి ట్రస్ట్ వర్తీగా, అంత మనసు విప్పి మాట్లాడలేము కదా. అందుకనే మీరు అలా, ఆవిడ ఎప్పుడు అలా మాట్లాడలేదంట. సో దాని తర్వాత అలా అన్ని అనుకుంటూ ఉన్నారు, నేను అన్ని నా అన్హ్యాపీ లైఫ్ లో ఉన్నాను, నా లైఫ్ అసలు హ్యాపీగానే లేదు, ఒక మూమెంట్ కూడా నాకు మెమరీస్ లేవు అలా హ్యాపీగా అవన్నీ అని. సో అలా ఫీల్ అవుతూ ఆవిడ ఒక్కసారిగా నాకు లైఫ్ అంటూ ఉంటే నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాను, ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు ఫీల్ అని సబ్ కాన్షియస్లీ చాలా అనుకున్నారు అలా. సో షీ వాజ్ గ్రోయింగ్ సో మచ్ ఇన్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి స్లోగా షీ స్టార్టెడ్ ఓపెనింగ్ హర్ ఐస్ అండ్ స్లోగా మళ్ళీ దీంట్లోకి వచ్చారు, మన వరల్డ్ లోకి వచ్చి మళ్ళీ స్లోగా మళ్ళీ మాట్లాడుతున్నారు. స్లోగా అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. దెన్ ఆఫ్టర్ షీ థాట్, ఒకసారి కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ అన్ని తన ట్రీట్మెంట్ అన్ని పనిచేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు అందరితో మాట్లాడగలుగుతున్నారు అక్కడ ఉన్నప్పుడు. ఎవ్రీ లమ్, తనకు మొత్తం బాడీ అంతా లమ్స్ ఉన్నాయంట, మొత్తం హెడ్ లో ప్రతి చోట, బ్రెస్ట్ లో ప్రతి చోట. సో ఆఫ్టర్ దట్ తను పవర్ ఆఫ్ అఫర్మేషన్స్ ఎవ్రీ డే వాడారు అక్కడ ఉన్న టైం. తర్వాత కూడా తను 2-3 months ఉన్నారు హాస్పిటల్లో. ఆ రోజు నుంచి ద వే అట్ విచ్ ఆవిడ చూసే విధానం మారిపోయింది, పాజిటివ్ అప్రోచ్. అంటే హర్ పర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్ అని చెప్పొచ్చు లైఫ్ పట్ల, తన పట్ల. అప్పటి వరకు ఒక ఆవిడ లాగా ఉన్నారు, అక్కడ నుంచి తన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మైండ్ లో. అంటే ఎవాల్వ్ అయింది అనమాట, ఒక లైఫ్ పర్పస్ తెలిసింది, ఒక జీవితం చాలా అమూల్యమైంది అని తెలుసుకున్నారు తను. ఒకటే ఒక జీవితం, సో నాకు నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను అని అప్పుడు ఆ టైంలో అనుకొని షీ స్టార్టెడ్ టెల్లింగ్ లాట్ ఆఫ్ అఫర్మేషన్స్. చాలా అఫర్మేషన్స్ చెప్పారు అప్పుడు. చాలా అంటే హెల్త్ బాగుందని, నేను బాగా కోలుకుంటున్నానని, ఇలాంటి అఫర్మేషన్స్. అంటే వాట్ యూ వాంట్ టు సీ ఇన్ యూ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టాక్ దట్ టైం. సో నాకు బాగలేదు ఇలాంటి పాజిటివ్ అని కాదు, ఇప్పుడు నేను వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఐఎమ్ హెల్తీ, ఇలాంటివి చెప్పాలి. సో అలా చెప్తూ వెళ్ళారు. అప్పుడు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ పనిచేసింది. ఈవెన్ డాక్టర్స్ వర్ అట్ షాక్ దట్ టైం వైల్ సీయింగ్ హర్. తర్వాత వాళ్ళే అప్పటి నుంచి తర్వాత
తన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, తనకి ప్రతి కీమో పనిచేసింది, తను చాలా బాగా ఉండి బయటకు వచ్చి ఇప్పుడు టీవీలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మీరు కూడా గూగుల్ చేసి అనితా మోర్జా ఇంటర్వ్యూస్ వినండి. తను షీస్ బ్యాక్ విత్ వర్క్, సో మెనీ థింగ్స్. అప్పటి నుంచి తన లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిసైడ్ చేశారు. ప్రతి ఒక్క పని వాట్ ఆల్ షీ ఫెల్ట్ యాజ్ అ డిజైర్, షీ అచీవ్ దట్. ప్రతి ఒక్క డిజైర్ తను గోల్ లాగా పెట్టుకొని అచీవ్ చేశారు. సో యూ కెన్ లైవ్ మీరు వాచ్ చేయొచ్చు, మీకు కూడా ఎంతో మోటివేషన్ వస్తుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎనీ క్యాన్సర్, అండ్ పర్టికులర్లీ టుడేస్ థీమ్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి ఎవ్రీబడి హూ విల్ అండర్స్టాండ్ నాకు ఇలా ఉంది, నా డయాగ్నోసిస్, మీకు డౌట్ వచ్చినా కూడా మీరు వెళ్ళి చూసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్లు నెగ్లెక్ట్ చేసి ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్డ్ అయిపోతే దట్ విల్ లీడ్ టు అదర్ క్యాన్సర్ ఆల్సో, అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా స్ప్రెడ్ కావచ్చు. అందుకోసమే మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మ్యామోగ్రఫీ చేసుకోండి. లేడీసే చేస్తారు, ఎక్కడైనా పర్టికులర్లీ లేడీసే చేస్తారు. సో ఫీమేలే కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు ఎక్కడ కూడా చెప్పడానికి చేయడానికి. సో అది చేసుకున్న తర్వాత మీరు దెన్ గో ఫర్ ఎవ్రీథింగ్. దాన్ని బట్టి మీరు ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ పాజిటివ్ నెగిటివ్ ఎలా వస్తుంది దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అవేర్నెస్ పెంచుకోండి. ఇమీడియట్లీ మీటర్స్. ఇప్పుడు నా నంబర్ స్క్రోలింగ్ లో కూడా వస్తుంది, డాక్టర్ మధురిమ రెడ్డి అని గూగుల్లో టైప్ చేస్తే నా గురించి తెలుస్తుంది మీకు. సో మా నంబర్ కి కాల్ చేసి మమ్మల్ని మీట్ కండి, మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. మీకే మీరు సొంత వైద్యాలు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ నాకే ఎందుకు వచ్చింది వైమి అనుకోకండి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ అవేర్నెస్. అక్కడ నుంచి మీరు ముందడుగు వేయండి. ఐఎమ్ దేర్ విత్ యూ టుగెదర్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ జర్నీ. అక్కడ నుంచి మీరు రండి. తర్వాత అక్కడ నుంచి మీరు ఒక వారియర్ లాగా ఫైట్ చేయాలి. బికాస్ యూ వాంటెడ్ టు అచీవ్ సో మెనీ థింగ్స్, యూ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు లైవ్ మీరు చూసారు, అనురాధ గారే ఆవిడ ప్రెషర్స్ టైం వచ్చి తీసుకొని వచ్చి ఎన్ని చెప్తున్నారో చూసారు మీరు. అదే కాకుండా అనురాధ గారు చాలా మందికి ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు, ఇట్స్ ఈజీ, వీ కెన్ డెఫినెట్లీ డీల్ విత్ ఇట్. ఇవన్నీ ఎమోషన్స్ ఉంటాయి ఆ టైంలో, మనకు యాంగర్ వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మన పట్ల మనకు ఏదో ఒక టైంలో రోజులో వస్తుంది. ఇలాంటివన్నీ ఫీలింగ్స్ వస్తాయి, సతమతం అవుతుంటాం, నోస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడే యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ బాండింగ్. ఇప్పుడు కోవిడ్ టైంలో మనం ఇంట్లో అందరూ ఉండి ఒకరొకరు రిలేషన్షిప్ చాలా మంచిగా అవుతుంది. మనం మాట్లాడేది ఎక్కువ చేస్తున్నాం, మనం షేరింగ్ ఎక్కువ చేస్తున్నాం, ఎమోషనల్లీ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఈచ్ అదర్ వెరీ వెరీ వెల్. సో ఇవన్నీ మనం ఎలా చేస్తున్నామో ఆ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో సంబడి గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి మిగతా అందరికి కూడా హూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇల్యూషన్, చాలా ఉంటుంది దీని పట్ల. బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే ఒక మైండ్ లో నెగిటివ్ తీసుకుంటారు. సో వాళ్ళందరి కోసం మేము ప్రత్యేకంగా ఇలా టూల్స్ ఇచ్చామండి ఈ రోజు. ఇలా ప్రతి ఒక్కటి మేము చెప్పిన టూల్స్ అని మీరు ఫాలో కండి. ఇవి లెట్ us recap once again. సో సెల్ఫ్ లవ్ ఇస్ వన్ థింగ్, సెల్ఫ్ అవేర్నెస్, దీనిలో కంప్లీట్లీ మీకు అవేర్నెస్ కావాలి. ఇప్పుడు అందరూ మీ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు, వరల్డ్ సపోర్ట్ చేస్తుంది, సొసైటీ ఎవ్రీబడి సపోర్ట్ చేస్తారు, కానీ మీరు మీ పట్ల సపోర్ట్ చేసుకోరు. అది అండర్స్టాండ్ దిస్. వాట్ వరల్డ్ సేస్ ఇస్ సెకండరీ ఫర్ యూ, వాట్ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. మీరు ఎలా చూస్తున్నారు అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంటైర్ వరల్డ్ మీకు సపోర్ట్ ఇచ్చినా మీ సపోర్ట్ మీకు లేకపోతే మీరు ఏమి చేయలేరు. మీ 100% ఉండాలి దాంట్లో విల్ పవర్ అండ్ సపోర్ట్. ఎంటైర్ వరల్డ్ చేయకపోయినా సపోర్ట్, ఇన్ కేస్ ఒకవేళ నాకు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే ఇట్స్ ఓకే, యూ టేక్ యువర్ సపోర్ట్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ యువర్ లైఫ్ టు లీవ్. చాలా మంది అంటారు నేను అంత లక్కీ కాదండి, ఇలా కూడా చెప్తారు కంపారిజన్ చేసి. అనురాధ గారి హస్బెండ్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చాలా మంచి సపోర్టివ్ ఉన్నారండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మాకు అలా లేరు, మా హస్బెండ్, మా పిల్లలు, మా ఫ్యామిలీలో అంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఆన్సర్ అండి. మీ అందరు లేకపోయినా ఇట్స్ ఓకే, ఇఫ్ దే ఆర్ ఆల్ సపోర్టింగ్ ఇట్స్ ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇఫ్ నాట్ ఇట్స్ ఓకే. మీరే 100% ఇవ్వండి మీకు, మీరే ఒకరంటే మీరు 100,000 తో సమానం అనుకోని ఫీలింగ్ కాండి. మీరు ఐఎమ్ ఈక్వల్ టు 1000 పీపుల్ అనుకోండి, 1000 కి వచ్చే అంత లవ్ మీ పట్ల మీరు ఇవ్వండి. యు మల్టిప్లై యువర్ ఓన్ సెల్ఫ్ లవ్, అన్కండిషనల్ లవ్ చాలా మల్టిప్లై చేసుకోండి మీ పట్ల మీ లవ్ ని. అప్పుడు మీకు ఎంతో సంతోషం అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ మై లైఫ్, ఇట్ ఈస్ మై లివింగ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని ఫీలింగ్ పెట్టుకోండి. గౌతమి గారి వీడియోస్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఆవిడ నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నాకు ఎన్నో చేయాలని ఉంది, నాకు పాలిటిక్స్ లో, ఫిలిం లో, మళ్ళీ యాక్టర్స్ గా చాలా చేయాలని ఉంది, నా కూతుర్ని పెంచడము, సుబ్బలక్ష్మి గారిని పెంచడము, ఇలా నాకు నాలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అన్ని తను గుర్తు పెట్టుకున్నారు, నేను ఎట్లనే ఇది నాలో వార్ ఇది జరుగుతుంది, సో ఐ మస్ట్ ఫైట్ దిస్ వార్ ఆల్ బై మై సెల్ఫ్. అందరి సపోర్ట్ ఉంటుంది నాకు, ఫర్ షూర్లీ మా ఫ్యామిలీ, మా హస్బెండ్, ఎవ్రీబడి, కానీ అన్నిటికంటే ఎక్కువ నా సపోర్ట్ నాకు ఇంపార్టెంట్. నేను ఇవన్నీ కోరికలు తీర్చుకోవడానికి కోసం నేను బతికుండాలి, నేను బతికుండాలంటే నేను ఫైట్ చేయాలి దీంట్లో నుంచి. మీ అందరికి కూడా ఇలాంటి విల్ పవర్ రావాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సరే కాదండి, ఎనీ క్యాన్సర్ అయినా కూడా
మీలో ఇలాంటి విల్ పవర్ రావాలి. డైట్ మేము ఎన్ని చెప్పినా కూడా మీరు ఏం తింటున్నారని మీ ఇమ్యూన్ సిస్టమ్ మీరు తెలుసుకోవాలి. మీ విల్ పవర్ మీకు అర్థం కావాలి. వాట్ ఆర్ యూ ఈటింగ్ అనేసి. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ అండి. అనురాధ గారు కూడా చెప్పారు కదా, చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, ఏం తినచ్చు ఏం తినకూడదు అని భయపడుతుంటారు చాలా మంది. నిన్న మా డైట్ సెషన్ లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ అండ్ డైట్ లో కూడా మేము మాట్లాడాము. సో మీరు డెఫినెట్లీ అన్ని తినచ్చు. అయితే అనురాధ గారు చెప్పినట్లు హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. ఇప్పుడు క్వారంటైన్ టైంలో కూడా మనం ఇంట్లోనే కోవిడ్ టైంలో హెల్తీ ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్ తింటున్నాం. మనకు దొరికే వెజిటబుల్స్ తోనే మనం చేసుకొని తింటున్నాము. అప్పుడు కూడా ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ మీరు వెళ్తున్న ట్రీట్మెంట్ టైంలో కూడా మీకు కుక్ పెట్టుకోండి. మీరు చేసుకోలేకపోతే మీరు ఒక కుక్ ని తీసుకోండి, ఇంట్లో వంట మనిషిని పెట్టుకోండి. ఆర్ మీ ఇంట్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే, మీ ఇన్ లాస్ కానీ ఇంకెవరైనా మంచిగా వంట చేయగలుగుతున్నారంటే కూడా వాళ్ళు కూడా చేయొచ్చు. హోమ్ ఫుడ్ ప్రిఫరబుల్లీ తినండి. బయటకు వస్తే కూడా హైజీన్ మెయింటైన్ చేయండి. సో బయటకు వచ్చినప్పుడు కూడా మీరు వాటర్ అండ్ మీ ఫుడ్ మీరు క్యారీ చేయండి. లేదంటే మీరు చూసుకోండి ఎలా ఎక్కడ తినాలి, ఏం చేయాలనేసి. ప్రతి ఒక్కటి కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకొక వర్డ్ నేను చెప్పడం ఏంటంటే, సెల్ఫ్ లవ్ అవేర్నెస్ తో పాటు సెల్ఫ్ కాన్షియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఆ టైంలో అందరూ ఇంపార్టెంట్ కాదు. మన లైఫ్ లో టాక్సిక్ పీపుల్ అని మనకు తెలియకుండానే ఉంటారు. మన ఫ్యామిలీలో ఉంటారు, రిలేషన్షిప్స్ లో ఉంటారు, మన సొసైటీలో ఉంటారు, మన కొలీగ్స్ లో ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. ఈ టాక్సిక్ పీపుల్ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ రియలీ నెగిటివ్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎక్కువ నెగిటివ్ గా వచ్చేసి మనకు వాళ్ళు వచ్చిపోయినాక వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం చాలా డల్ గా అనిపిస్తుంది. మనకు వీ ఫీల్ సో ఎగ్జాస్టెడ్. ఇంకా లైఫ్ అంతా ఎండ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మినిట్ లో మనం డిప్రెషన్ లో ఉండిపోతాం అన్నట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ డెవలప్ అవుతుంది మీకు. తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి టాక్సిక్ పీపుల్ ని మేడం అని అడుగుతారు చాలా మంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ టాక్సిక్ పీపుల్ మిమ్మల్ని ఎప్పుడు దే పుట్ యూ డౌన్, మిమ్మల్ని ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేస్తారు, మిమ్మల్ని గౌరవించరు వాళ్ళు. మీరు ఏమైనా చేయండి, ఎంతైనా మంచిగా ఉండనియండి, మిమ్మల్ని గౌరవించరు వాళ్ళు. మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తారు ఎప్పుడు. తర్వాత ఎప్పుడు మిమ్మల్ని దే పుట్ యూ డౌన్, ఇన్సల్ట్ ఏదో ఒకటి చేస్తారు, డిస్రెస్పెక్ట్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ యూ ఫర్ ఎనీ టైమ్. మీరు ఏం చేసినా వాళ్ళకి పెద్ద హ్యాపీనెస్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ లవ్, ప్లాస్టిక్ లవ్ చూపిస్తుంటారు. ఏదో ప్లాస్టిక్ స్మైల్, ఒక ఆర్టిఫిషియల్ గా చెప్పడము, చూపించడము, ఏదో ప్రేమ ఉన్నట్లు సింపతి చూపించడం ఆర్టిఫిషియల్ గా, ఇలాంటివి ఉంటారు. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉండే వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. అంటే మన ఇంటిమేట్ జోన్ లో మనకి ఎలాంటి వాళ్ళు, మనకేమి వేల కొద్ది మంది వద్దండి లైఫ్ లో, మనకు కొంతమంది ఇంటిమేట్ జోన్ లో అంటే వీళ్ళు ఉంటారు అంటే ఒక శక్తి ఉండాలండి మనలో, ఒక ధైర్యం. విత్ మీ అంటే ఎంతో సంతోషం కలగాలి మనకు. వాళ్ళు ఉన్నారంటేనే మనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మన మొబైల్లో ఉందంటే కూడా ఒక సెక్యూరిటీ, ఒక ఎమోషనల్ బాండింగ్ కలగాలి మనకు, ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ కలగాలి. ఇలాంటి వాళ్ళు మీకు ఒక 10 మంది ఉంటే చాలండి. మన ఫేస్బుక్ లో ఒక వేల కొద్ది, ఒక 10,000 5,000 ఉండాల్సిన అవసరం లేదండి. మనకి లైక్స్ చేసే వాళ్ళ, ఇది చేసే వాళ్ళు అవసరమే లేదు. మనకు కావాల్సింది మన అనే వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు. దే విల్ స్టాండ్ ఫర్ యూ అట్ ఎనీ టైం. వాళ్ళు మీకు ఏదైనా కూడా మిమ్మల్ని వదిలేసుకోరు, అది ఏం జరిగినా కూడా మిమ్మల్ని వదిలేసుకోరు. అలాంటి వాళ్ళు మీకు ఒక 10 మంది ఉంటే చాలు. ఈ రోజు నుంచి మీరు లెక్క పెట్టుకోండి. మీకు ఫస్ట్ 10 పీపుల్ లిస్ట్ లో, నాకు ఈ 10 పీపుల్ నేను ఏ టైంలో ఉన్నా ఇలా ఫోన్ తీసుకొని కాల్ చేసుకుంటే నా కోసం ఉంటారు వాళ్ళు, ఏ టైంలో అనే వాళ్ళు మాత్రమే ఉండాలి మీకు. మెయిన్లీ ఈ టైంలో వెన్ యూర్ గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్, యూ ఓన్లీ నీడ్ సచ్ 10 పీపుల్. ఆ 10 పీపుల్ మీతో ఏం మాట్లాడతారు అనేది, వరల్డ్ అందరూ ఏం మాట్లాడతారు అనేది కాదు. ఆ 10 పీపుల్ మీకు ఎట్లా కూడా వాళ్ళు మీతో మంచిగా ఉంటారు, మీ గురించి, మీ సఫరింగ్ తెలుసు వాళ్ళకు. సో వాళ్ళకు మీ సైలెన్స్ కూడా అర్థమవుతుంది. మీరు ఎవరు కామ్గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు, ఆ సైలెన్స్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మన వాళ్ళు అనే వాళ్ళు మనం మాట్లాడితేనే అవసరం లేదు నోరు విప్పి, మన సైలెన్స్ కూడా అర్థం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు అవుతారండి. సో ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు మీకు, అందరూ ఉండాల్సిన అవసరం లేదు. సో సమ్ పీపుల్, ఇంకో క్వశ్చన్ ఉందండి, పీపుల్ క్రేవింగ్ ఫర్ అటెన్షన్. సమ్ టైమ్స్ అటెన్షన్ సీకింగ్ ఎక్కువ అవుతుంది ఆ టైంలో. ఇంకొక సిమ్టమ్ ఏమవుతుందంటే అటెన్షన్ సీకింగ్. అంటే వెన్ యు ఆర్ నోయింగ్ దట్ యువర్ బ్రెస్ట్ హెస్ బిన్ రిమూవ్డ్, ఇప్పుడు మీ బ్రెస్ట్ తీసేస్తారో ఇవన్నీ ఉంటే యూ ఫీల్ టెరిబుల్ ఇన్సెక్యూర్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ఆ 30s లో 40s లో ఉమెన్ కూడా చాలా మందికి ఉంటుంది. బికాస్ యాజ్ యు నో, యాజ్ యువర్ గ్రోయింగ్, యూ ఫీల్ టెరిబుల్ ఇన్సెక్యూర్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ ఓన్ పర్సనాలిటీ, మీ ఓన్ పట్ల, మీ అందం పట్ల, మీ పట్ల అనుకుంటే చాలా మంది అనుకుంటారు ఈ క్వశ్చన్స్. మా క్లయింట్స్ చాలా మంది దే కీప్ ఆన్ ఎక్స్ప్రెసింగ్ దిస్ ఆల్ ఎమోషన్స్ ఆన్ దట్. సో వాళ్ళందరికి కూడా మీలో రోజు రోజుకి సెల్ఫ్ లవ్ పెరగాలండి. మీ అందరికి తెలుసు అందం అనేది విత్ ఇన్ అస్, లోపల నుంచే పుట్టే అందం అండి. పొట్టి బయట మాత్రమే ఉండే ఆర్టిఫిషియల్ అందం కాదు. మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అనేది కాదండి. మనం ఎంత సంతోషంగా ఉన్నామో అది రిఫ్లెక్ట్ అవుతుంది బయట ఫేస్ లో మనకు.
మన హ్యాపీనెస్ మనసులో నుంచి వచ్చే హ్యాపీనెస్ అందం బయట కూడా. సో వెన్ విత్ ఇన్ మనకు సెల్ఫ్ లవ్ చాలా ఉన్నప్పుడు అది బయట మనకు రిఫ్లెక్షన్ వస్తుంది, మన ఫేస్ గ్లో అవుతుంది, మనకు సెల్ఫ్ లవ్ తెలుస్తుంది బయట రిఫ్లెక్షన్. అది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మెయిన్లీ ఈ టైంలో ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ మీరు అందరూ సెల్ఫ్ లవ్ చాలా పెంచుకోవాలి, అన్కండిషనల్లీ ఉండాలి. మీలో ఏం జరిగినా కూడా మిమ్మల్ని పట్ల మీరు ప్రేమించుకోవాలి. సో లైఫ్ ఇస్ డెఫినెట్లీ మీ లైఫ్ ఇది. సో మీలో దాంట్లో ఒక ఆర్గన్ సంథింగ్ అయిన తర్వాత పర్వాలేదు, ఇట్స్ ఆల్ ఎంటైర్ బాడీ ఇస్ దేర్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ క్యూరబుల్. సో ఇలా ఆలోచించుకొని మీ పట్ల మీరు సెక్యూరిటీ పెంచుకోండి, ఆ లోన్లీనెస్ డిప్రెషన్ లోంచి బయటికి రండి. ఇట్స్ అబౌట్ హౌ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ హస్బెండ్ కూడా మీరు ఎలా థింక్ చేస్తారో దాని పట్లే ఉంటారు కదా. మీ హస్బెండ్ సపరేట్ గా ఏమి డిఫరెంట్ గా థింక్ చేయడం అలా ఉంటుందండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, మెన్ లవ్ హ్యాపీ ఉమెన్ ఆల్ ద టైమ్. సో మీలో ఎప్పుడైనా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటే ఇలా ఉన్నప్పుడు కూడా, సో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ అట్రాక్ట్ టు దెమ్ ఆల్ ద టైమ్. సో ఇది తెలుసుకోండి. మీరు నాకు ఇలా అయింది క్రిప్పింగ్ క్రైయింగ్ లో మీరు నెగిటివ్ గా ఉండి అనుమానం పెంచుకొని. ఇంకొక క్వశ్చన్ అనురాధ గారు, చాలా మంది మెయిన్లీ ఈ క్లయింట్స్ హూ అప్రోచెస్ వాళ్ళలో ఒక ఈ పీరియడ్ టైంలో మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు టెరిబుల్లీ నెగిటివ్ తో ఉండి, నెగిటివ్ ఎమోషన్స్ లో ఉండి ఎలా ఉంటారు అంటే దే సస్పెక్ట్ హస్బెండ్, అంటే టెరిబుల్లీ దే విల్ సస్పెక్ట్ హస్బెండ్. ఆ టైంలో మొబైల్ చెక్ చేయడం చాలా మంది చేస్తుంటారు. మనం తర్వాత హస్బెండ్ ఎక్కడికైనా వెళ్తే తొందరగా రాకపోతే 10 సార్లు కాల్ చేస్తుంటారు, ఇరిటేట్ చేస్తుంటారు. So a lot of men come to us on counseling when woman is going through this. Okay. They keep telling. So this is for men andi, meer andaru chudandi idi pratyekanga. So for all men, so when woman is going through like this, it is a very natural phenomena andi. Then separate idi, it's a very natural phenomena as a woman when they are going through. So they are craving for your love actually. It's not that మీరు సస్పిషన్ ఏదో ఆ డౌట్ పడి ఇట్లా చేస్తున్నారు, నా వైఫ్ నాకు ఇరిటేషన్ వస్తుంది అని మీరు దాని వల్ల ఇరిటేషన్ వచ్చి అనుమానించి మీరు నా వైఫ్ అనుమానిస్తుంది అని, అఫ్ కోర్స్ మీకు అనిపించచ్చు ఆ ఫీలింగ్ అనుమానిస్తుంది అనేసి. కానీ అట్లా జరిగితే మీ పట్ల మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో, దట్ మీన్స్ a simple signal wife is giving you is she deserve more love from you, she need more love of you. మీ ప్రేమ ఎక్కువ కోరుకుంటుంది అని అర్థము. ప్రేమ అంటే సెక్స్ ఒకటే కాదండి, సెక్స్ ఇస్ అ వెరీ మైనర్ పార్ట్ ఇన్ లైఫ్. తర్వాత ప్రేమ అంటే ఆప్యాయత, మీరు ఆప్యాయంగా మాట్లాడడం, మీరు ఆప్యాయంగా కమ్యూనికేట్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, రోజు నాన్ సెక్షువల్ టచ్ ఇంక్రీజ్ చేయండి. ఆ టైంలో యూ నీడ్ టు జస్ట్ హగ్ ఇంటిమేట్లీ హగ్ అంటే ఊరికే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ హగ్ ఇలాగా నేమ్ సేక్ ఒక హగ్ చేసుకొని ఉండడం కాదండి. ఇంటిమేట్ హగ్ ఇస్ దట్ హగ్ విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెంత్ ఇస్తుంది. అలాంటి హగ్ చేసుకోవాలి మీ వైఫ్ నా టైంలో, అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు హగ్ చేసుకోవాలి, అంటే అదొక ఎమోషనలీ స్ట్రెంత్ ఇస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో నౌ లెట్ us recap. We have just last 4 minutes more. So if you want to suggest to everybody something, you can tell us now. So everybody, entire world. Now we have minimum of 4 lakhs people watching us now today. So you can suggest to them. First of all, thank you, Madhurima, for bringing me out. And I think, yes, as women, we can conquer this particular breast cancer. It is not something rocket science. We can conquer it. The only thing is we need a positive approach. Family support cheyani, support cheyakoni. You have to have your own self-confidence that you are going to conquer it. Yes, meer annattu you can confine me feelings anedi evaraina chaala బాగా తెలిసిన ఇంటిమేట్ ఫ్రెండ్ తోనన్నా చెప్పొచ్చు, లేదా మీలాంటి కౌన్సిలర్స్ విల్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ అవుట్ దట్ పర్టిక్యులర్ పాజిటివ్ యాటిట్యూడ్స్. ఎందుకంటే ఒక ఇంట్లో మదర్ కానీ వైఫ్ కానీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇఫ్ షీ గోస్ అవే, ఇఫ్ షీ ఈస్ నాట్ ఇన్ ద హౌస్, ద హోల్ ఫ్యామిలీ విల్ క్రాష్. సో ఆ దీంతో యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ దట్ యూ maybe father is the head of the family, but he's only behind. It is the mother who actually runs the family. Without mother, the family is in shatters. Alantappudu you have to, yes, నేను 40 years ainanka I have to go for this particular mammogram test. వాళ్ళు వద్దన్నా కావాలన్నా నేను ఇది ఒక మ్యాండేటరీ. మనం ఎలా అయితే ఒక చీర కొనుక్కుంటామో దసరాకో దివాళీకో, ఇది కూడా and all of you now girls and ladies understand this. బర్త్డే కి మీరు గిఫ్ట్ ఎంతో జ్యువెలరీ, డైమండ్ నెక్లెస్ చాలా ఇచ్చుకుంటారు. మీ హస్బెండ్ అడుగుతారు ఇలా. దట్స్ ద ఓన్లీ థింగ్ యాజ్ అనురాధ గారు చెప్పినట్లు, యూ గిఫ్ట్ యువర్ సెల్ఫ్, యూ గో టు ఫర్ హెల్త్ చెకప్, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ చెకప్ తీసుకోండి. మెయిన్ ఎగ్జిక్యూటివ్ చెకప్ లో మ్యామోగ్రఫీ కూడా వస్తుంది.
సో అది తీసుకోండి. ఒకసారి మీరు లేదు అని తెలిస్తే మీకు ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. Yes. ఇన్ కేస్ ఉంది అని అంటే ఎర్లీ స్టేజ్ లోనే దర్ ఇస్ అ క్యూరబుల్. ఇమీడియట్లీ టేక్ అన్ యాక్షన్ ప్లాన్. Yes. అప్పుడే మీరు యాక్షన్ తీసుకోండి. And Madhurima, that was a step taken. you can also what you call give my phone number in case if some patient comes to you saying that she is positive, I will also help her to come out of that particular. All my clients to watch this live, and I told that she is one of the person who has gone through and come out of it, and I know her every single thing I have seen. Yes. So that is one thing. That's the reason why I wanted you to come on this show or with me. So thank you so much, Dr. Thank you. Anuradha. Thank you, Madhurima. It was lovely talking to you. Journey and with all of us. Thank you so much, and you owe this cup of coffee mug. So Thank post to this lockdown, I'll be meeting you soon, and I'll be sharing you. Okay. With Dr. Thank Madhurima you. Reddy. Thank you, Madhurima. Thank you very much. So much. So thank you, audience. Thank you. ఈ లో అన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ మేము ఇచ్చేవన్నీ పాటించండి. మీరు పాటించడం వల్ల డెఫినెట్లీ ఇది కాంకర్ చేస్తారు. ఇప్పుడు అవేర్నెస్ ఉండడం వల్ల కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీకుంటే మీరు కాంకర్ చేస్తారు, లేకపోతే మీరు హెల్ప్ కూడా చేస్తారు. మీ అట్లీస్ట్ ఒక 5 members రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ ఉమెన్ టేక్ 5 members రెస్పాన్సిబిలిటీ అండి. ఒక 5 ఉమెన్ కి మీరు అవేర్నెస్ మీకు వచ్చినది చెప్తే కూడా వాళ్ళ క్యూర్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా మనం ఎంతో హెల్ప్ చేసినట్టు. సో నేను ముందు చెప్పాను మీకు, బీ ఎ గివర్. యూ కెన్ బి ఎ గివర్ ఇన్ దిస్ ఫార్మ్. ఈ గివర్ మీరు ఈ ఫార్మ్ లో నుంచి కూడా ఉండొచ్చు. ఇలా ఒక 5 members కి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం కూడా ఎంతో అద్భుతమైన హెల్ప్ చేస్తున్నట్టు మీరు వరల్డ్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. I love you all so much. Thank you, Anuradha. Thanks.